ఓవర్ ది టైమ్ అబౌట్ 30, 40, 50, 60 ఇయర్స్ నుంచి చూస్తుంటే సీక్వెన్స్గా టెస్టోస్టిరాన్ అనేది చూస్తే అబ్బాయిలో తగ్గుతూ వచ్చింది. అదర్ దెన్ స్ట్రెస్ ఇంకా ఏముండొచ్చు సార్? క్రెడిట్ కార్డ్స్ మనం స్లాష్ చేసినప్పుడు, స్వైప్ చేసినప్పుడు మనకి ఒక బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక బిల్ జనరేట్ అయినప్పుడు ఆ పేపర్ చాలా స్మూత్గా నీట్గా ఉంటుంది కదా, దాని మీద ఉన్న కోటింగ్ కూడా హార్మోన్ డిస్రప్టర్. అసలు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటి సార్? ఎండోక్రైన్ డిస్రప్టర్ ఏం చేస్తుందంటే ఉండాల్సిన అమౌంట్ ఆఫ్ టెస్టోస్టిరాన్ లేకుండా తగ్గించేస్తూ ఉంటుంది. అంటే కంపీట్ అవుతూ ఉంటుంది టెస్టోస్టిరాన్తో పాటుగా. సో అక్కడ ఆబ్వియస్లీ టెస్టోస్టిరాన్ తక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే వాటి ఎక్స్పోజర్ ఏ టైం నుంచి ఉంటే ఇది అవుతుందని చెప్పొచ్చు? బేసికలీ మైక్రోప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ ఎక్కువ, ఒబేసిటీ కూడా వస్తుంది. ఉమెన్లో అవన్నీ ఉంటాయి. మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. హాయ్ సార్, నాకు తెలిసిన వాళ్ళ కొందట్లో 20-25 ఇయర్స్ వచ్చినా కూడా బియర్డ్ రాకపోవడం, లైట్ బియర్డ్ ఉండడం, ఇలాంటివి చూస్తూ ఉన్నా. వాట్ కుడ్ బి ద రీజన్స్? అంటే ఈ కాలంలో చాలామంది యంగ్స్టర్స్కి, అబ్బాయిలకి బియర్డ్ అండ్ ముస్టాచ్ అనేది కొద్దిగా పల్సగా అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న వరల్డ్కి, ఎన్విరాన్మెంట్కి, వాళ్ళు తినే ఫుడ్, ఇవన్నీ కూడా వాటి మీద యాక్ట్ చేస్తున్నాయి. ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియంది, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పుట్టినప్పుడు వాళ్ళల్లో సేమ్ నంబర్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. సో దీనిలో ఇంచుమించు ఫర్ ఎగ్జాంపుల్ తల మీద ఇంచుమించు ఒక అప్రాక్సిమేట్లీ 5 మిలియన్ హెయిర్ బాడీ అంతా ఉంటే, తల మీద ఒక 1 lakh హెయిర్ లాగా ఉంటుంది. చిన్న సన్న హెయిర్, లానిగో హెయిర్ అంటాం. కానీ అబ్బాయిలకి మాత్రం ప్యూబర్టీ వచ్చిన తర్వాత గడ్డము, మీసాలు పెరుగుతాం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ఈ పర్టికులర్ హెయిర్లో 5-alpha రిడక్టేస్ అనేది చాలా ఎక్కువ ఉండి టెస్టోస్టెరాన్ని డైహైడ్రోస్ టెస్టోస్టెరాన్గా మారుస్తుంది. ఇది ప్రైమరీ డ్రైవర్ హెయిర్ గ్రోత్ అవడానికి. సో ఏ ఏజ్లో గ్రో అవుతాయి? ఇట్ కెన్ స్టార్ట్ at 15, ఇట్ కెన్ స్టార్ట్ at 16 and 17. అట్లా ఆలోచించి కొన్నిసార్లు డిలే అయింది అనుకోవచ్చు. బట్ దెన్ యాజ్ ఎ ఫ్యాక్ట్ చాలామందికి చాలా థిన్డ్ అవుట్గా ఉంటున్నాయి. ఎందుకని అంటే అక్కడున్న 5-alpha రిడక్టేస్ ఏదైతే ఉందో అది తగ్గిపోయే పాసిబిలిటీ ఉంది, లేదా వాళ్ళ బాడీలో టెస్టోస్టెరాన్ తగ్గే పాసిబిలిటీ ఉంది. కాబట్టి వేటి వల్ల తగ్గుతుందంటారు ఇదంతా? ఈస్ట్రోజన్ని మిమిక్ చేసే థింగ్స్ ఏవైతే బాడీలో ఉంటాయో దాన్ని బట్టి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలాంటివి మేము తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లాంగ్ టైమ్, ఓవర్ ది టైమ్ అబౌట్ 30, 40, 50, 60 ఇయర్స్ నుంచి చూస్తుంటే సీక్వెన్స్గా టెస్టోస్టిరాన్ అనేది చూస్తే అబ్బాయిలో తగ్గుతూ వచ్చింది. అంటే మన డే టు డే యాక్టివిటీస్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ కాలంలో. అంటే ఎలాంటివి? ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే లైక్ మైక్రోప్లాస్టిక్స్, ఓకే, బాటిల్స్, లైక్ ఎనీ ప్లాస్టిక్ ఇంక్లూడింగ్ యువర్ టూత్ బ్రష్. యాక్చువల్లీ ఎస్టర్డే నేను ఒక ఆర్టికల్ చదివాను, టూత్ బ్రష్లో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ నోట్లో ఉండిపోతాయి, దాని తర్వాత మనం తింటూ ఉంటాము. అందరం వాడేది ప్లాస్టిక్ టూత్ బ్రషే కదా. ఎంతమంది న్యాచురల్ మెస్వాక్ టూత్ బ్రష్ వాడుతున్నారు? సో మైక్రో ప్లాస్టిక్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మనం జనరల్గా గత ఒక జనరేషన్ చూస్తే, ఆర్ మేబీ 2 generations చూస్తే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ బ్రష్ ఓన్లీ, ద ప్లాస్టిక్ బ్రష్. ఐ రిమెంబర్ మా తాతగారు మరి వేప పుల్ల తీసుకుని బ్రష్ చేసుకునేవాళ్ళు. మా పెదనాన్న, మా ఫ్యామిలీస్లో ఆయన ఒక్కరే మెస్వక్ తెచ్చుకుని, పుల్ల ఒకటి తెచ్చుకుని బ్రష్ చేసుకునేవాళ్ళు ఆల్ త్రూ. కానీ మేము ఎప్పుడు చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో తెలిసినాక ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ మై సెల్ఫ్ టు బెటర్ థింగ్స్. సో మైక్రోప్లాస్టిక్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ యుటెన్సిల్స్, ప్లాస్టిక్ స్టోరేజ్ యూనిట్స్ ఇన్ కిచెన్, ప్లాస్టిక్ ఇన్ అవర్ ఫుడ్ కంటైనర్స్, ఎవ్రీథింగ్ ఇస్ మైక్రోప్లాస్టిక్. మైక్రోప్లాస్టిక్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ ఎండోక్రైన్ డిస్రప్టర్. అంటే టెస్టోస్టిరాన్ని కరెక్ట్గా రానికుండా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎండోక్రైన్ డిస్రప్టర్ ఉంటుందో టెస్టోస్టిరాన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ కాదు, లేదా టెస్టోస్టిరాన్ లేకుండా ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయి అక్కడ హెయిర్ పెరగకుండా అయిపోతుంది. సో అలాంటిది ఒకటి. ఇలాంటివి చాలా ఉన్నాయి. బేసికలీ ఒక మైక్రోప్లాస్టిక్సే కాదు, మనకి పారాబెన్స్ అండ్ ఫ్యాంథలేట్స్, కొన్ని సెంట్ క్రియేటింగ్ ఏజెంట్స్, పర్ఫ్యూమ్స్. మనం చిన్నప్పటి నుంచే బయటకు వెళ్ళాలంటే పర్ఫ్యూమ్ వాడుతున్నారు. చిన్నపిల్లలు కూడా పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. ఈవెన్ సోప్స్లో కూడా ఫ్రాగ్రెన్స్ రిలేటెడ్. ఎగ్జాక్ట్లీ. సో గోయింగ్ ఫర్ ఎ న్యాచురల్ ఆయిల్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ ఎట్ ఆల్ పర్ఫ్యూమ్ వాడాలనుకుంటే. బట్ చిన్నప్పటి నుంచి కూడా పర్ఫ్యూమ్స్ వేసుకోవడం, సెంట్లు వేసుకున్నారా లేదా, బయటకు వెళ్తున్నామా లేదా, అందుకని ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ గోయింగ్ టు వెరీ న్యాచురల్ థింగ్స్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ కాలంలో ఉన్న అబ్బాయిలు చాలా స్ట్రెస్తోని కూడిన వర్క్లో ఉంటారు. ఎప్పుడు చూసినా స్ట్రెస్లో పరిగెత్తుతూనే ఉంటారు.
సో స్ట్రెస్లో ఏమైపోతుంది, రెండు జరుగుతున్నాయి. ఒకటి స్ట్రెస్లో మైక్రోవాస్కులర్ సిస్టంలో వ్యాసో కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, అంటే రావాల్సినంత బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి అక్కడ గ్రోత్ ఉండదు. రెండోది స్ట్రెస్లో కార్టిజాల్ రిలీజ్ ఎక్కువ ఉంటుంది. కార్టిజాల్ రిలీజ్ ఎక్కువ అయినాక అక్కడ వన్ పర్టికులర్ యాక్సిస్ ఉంటుంది, హైపోథలామిక్ పిచ్యుటరీ గొనాడల్ యాక్సిస్. ఇది టెస్టోస్టెరాన్ని ప్రొడక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఎప్పుడైతే కార్టిజాల్ ఎలివేట్ అవుతుందో ఈ యాక్సిస్ మారిపోయి టెస్టోస్టెరాన్ అనేది పడిపోతుంది. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ పడిపోతుంది. మరి స్ట్రెస్లోనే కదా అందరు బతుకుతుంది. సో అందుకనేసి గత కొంతకాలంలో కూడా బోల్డ్ అంత పర్సంటేజ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ చాలా మందిలో పడిపోతుంది. ఇంకోటి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంతా ఫైర్ రిటార్డెంట్ కార్పెట్స్, ఫైర్ రిటార్డెంట్ కేబుల్స్, అంటే ఫైర్ ఉన్నా కూడా ఏం కాదంటారు. సో వీటన్నిటి కూడా కొన్ని బ్రోమైడ్స్తోని కోటింగ్ చేస్తారు సో దట్ ఫైర్ ఉండదని. ఈ బ్రోమైడ్స్ ఏమైపోతుంటాయి, స్లోగా స్టడీలీ దే ఆర్ గివెన్ అవుట్ ఇంటూ ద ఎయిర్ ఆర్ ఇంటూ ద సబ్స్టెన్సెస్ ఇన్ అండ్ అరౌండ్. అక్కడ నుంచి ఏరోజాల్స్ అంటే గాల్లో కలిసి మళ్ళీ ఇన్హేల్ అవటమనో, పొరపాటున చేతికి తాగి నోట్లో పెట్టుకోవటమో, ఆహారంలో పడి నోట్లో పెట్టుకోవటమో జరుగుతుంది. ఇవి కూడా టెస్టోస్టెరాన్ డిస్రప్టర్స్. ఇప్పుడు కొన్ని వచ్చాయి నాన్ స్టిక్ కుక్వేర్. ఆ నాన్ స్టిక్ కుక్వేర్ నాన్ స్టిక్గా ఉండి దాని మీద స్క్రాచెస్ లేనంత వరకు ఓకే, కానీ ఎప్పుడైతే స్క్రాచ్ పడి అక్కడ నుంచి ఆ నాన్ స్టిక్ ఏ మెటీరియల్తో యూస్ చేస్తారో అది లీక్ అవుతుందో అది కూడా టెస్టోస్టెరాన్ని తగ్గించేస్తుంది. అంటే ఇట్స్ బేసికలీ ఏ హార్మోన్ డిస్రప్టర్. అండ్ ఫర్దర్ మన డే టు డే యాక్టివిటీలో చూస్తే క్రెడిట్ కార్డ్స్ మనం స్లాష్ చేసినప్పుడు, స్వైప్ చేసినప్పుడు మనకి ఒక బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక బిల్ జనరేట్ అయినప్పుడు ఆ పేపర్ చాలా స్మూత్గా నీట్గా ఉంటుంది కదా, దాని మీద ఉన్న కోటింగ్ కూడా హార్మోన్ డిస్రప్టర్. అదర్ దెన్ స్ట్రెస్ ఇంకా ఏముండొచ్చు సార్? అదర్ దాన్ స్ట్రెస్, ఈ కాలంలో అందరికీ నిద్ర తక్కువ అయిపోయింది, నిద్ర అనేది కరువు అయిపోయింది. నిద్ర కరెక్ట్గా లేకపోతే కూడా టెస్టోస్టెరాన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకని? నిద్రలో ఆర్ఈఎం స్లీప్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఈఎం స్లీప్లోనే టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. మరి ఇప్పుడు ఎంతమందికి ఆర్ఈఎం స్లీప్ కరెక్ట్గా ఉంది, ఎంతమంది గబున్న లెగుస్తున్నారు, ఎంతమంది రాత్రి సెల్ ఫోన్స్ పట్టుకుని కూర్చుంటున్నారు, మధ్య మధ్యలో గంటకు 2 గంటలు లెగ్స్ తిరుగుతున్నారు, వాళ్ళ స్లీప్ ప్యాటర్నే మారిపోయింది కదా. అసలు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటి సార్? అంటే ఇది బాడీలో ఉన్న హార్మోన్స్, ఎండోక్రైన్స్ అంటే హార్మోన్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ హార్మోన్స్ని మార్చే కొన్ని ఎన్విరాన్మెంట్లో అయ్యేవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. లైక్ 5 ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి, 0 ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి, పారాబెన్స్ ఉంటాయి, ఫ్యాంథలేట్స్ ఉంటాయి, ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్. ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్ ఏం చేస్తుందంటే ఉండాల్సిన అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ లేకుండా తగ్గించేస్తూ ఉంటుంది, అంటే కంపీట్ అవుతూ ఉంటుంది టెస్టోస్టెరాన్తో పాటుగా. సో అక్కడ ఆబ్వియస్లీ టెస్టోస్టెరాన్ తక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే వాటి ఎక్స్పోజర్ ఏ టైం నుంచి ఉంటే ఇది అవుతుందని చెప్పొచ్చు? అంటే బేసికల్గా మనము ఎండోక్రైన్ డిస్రప్టర్స్ని చైల్డ్హుడ్ నుంచే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోప్లాస్టిక్ చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవుతారు. ఎలా? ఓకే, మనం చిన్నప్పుడు వాటర్ బాటిల్స్. ఎగ్జాక్ట్లీ, చిన్నప్పుడు ఉన్న వాటర్ బాటిల్స్, ఇంకా బ్యాగ్స్ ఉంటాయి. బ్యాగ్స్ మే కాజ్ సంథింగ్, బట్ వాటర్ బాటిల్స్ అండ్ టిఫిన్ బాక్సెస్ అంటే వీళ్ళు డైరెక్ట్గా దానిలోంచి వేడివేడిగా తింటూ ఉంటారు కదా. అదర్ దాన్ దట్ ఎక్కడ ఎక్స్పోజర్ ఉంటుంది? ఎన్ని అంటే మార్చినప్పుడు అయితే కంపోజ్ బాక్స్ మెటల్గా ఉండేది, ఆ తర్వాత డౌన్ ద లైన్ ఇట్ బికమ్ ప్లాస్టిక్ అగైన్. ఓకే, స్పైడర్ మ్యాన్, బార్బీ గర్ల్. దెన్ అగైన్ అది కాకుండా కొద్దిగా పెద్దగా అయినప్పుడు బయట టీ తాగాలనుకుంటే మనం తాగేది దేనిలో? పేపర్ కప్ లోపల ఉన్న కోటింగ్ ప్యూర్ పేపర్ కప్ అయితే ఏమవుతుంది, యాక్చువల్లీ వేడి టీని పట్టుకోగలదా పేపర్. సో దానిలో ఒక కోటింగ్ ఉంటుంది, ఆ కోటింగ్ ఈజ్ అగైన్ ఎండోక్రైన్ డిస్రప్టర్. సో ఇలాంటివి చాలా ఎక్స్పోజర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్స్ లోపల మనం ఎన్నో ఓపెన్ చేసుకుని తాగుతాం, కానీ క్యాన్లో ప్యాక్డ్ క్యాన్స్ కానీ వస్తుంటాయి, దాని లోపల కోటింగ్ ఉంటుంది. దట్ ఆల్సో ఈజ్ ఏ ఎండోక్రైన్ డిస్రప్టర్. ఇప్పుడు ఇంట్లో హాయిగా కిచెన్లో ఈ మధ్య క్యాన్డ్ స్టఫ్, దోస్ క్యాన్స్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ అండ్ ఇన్నర్ కోటింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఎంత ఎక్స్పోజర్ ఉంటుంది మెన్కి ఆర్ ఉమెన్కి. మెన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయిపోయి ఏమైపోతుంది, టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. మరి ఉమెన్లో ఏం కాజ్ చేస్తుంది ఇలాంటివి? బేసికలీ మైక్రోప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ ఎక్కువ, ఒబేసిటీ కూడా వస్తుంది. సో దట్ ఈజ్ అగైన్ ఈక్వల్లీ సీన్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. ఉమెన్లో అవన్నీ ఉంటాయి. మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. ఇట్ ఈస్ అగైన్ సీన్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్స్ విచ్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మెన్లో ఇన్ పర్టికులర్లీ ఇట్ యాక్ట్స్ ఆల్సో యాజ్ ఏ ఎండోక్రైన్ డిస్రప్టర్. అదర్ దెన్ మైక్రోప్లాస్టిక్స్ ఇంకేమన్నా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉన్నాయా సార్? అంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ జనరేట్ చేసేవి చాలా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటాయి. లైక్ మనం మంచి స్మెల్ కావాలా అనేసి వెంటనే సెంట్లు వేసుకుంటారు, సింథటిక్స్ పర్ఫ్యూమ్స్.
దానిలో కూడా ఎండోక్రైన్ డిజరప్టర్స్ ఉంటాయి. అందుకనే మనం వాడాల్సింది న్యాచురల్ పర్ఫ్యూమ్స్. న్యాచురల్ పర్ఫ్యూమ్స్ అంటే న్యాచురల్ ఆయిల్స్తో చేసినట్టు. ఎగ్జాక్ట్లీ, న్యాచురల్ ఆయిల్స్తోనే ఉన్న పర్ఫ్యూమ్స్ ఏదైనా చాలా చాలా బెటర్ దాన్ సింథటిక్ పర్ఫ్యూమ్స్. సింథటిక్ పర్ఫ్యూమ్స్లో చాలా వరకు చాలా కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఫర్దర్గా ఇంకేముంటాయి సార్? ఇప్పుడు వాటర్ రెసిస్టెంట్ డ్రెస్సెస్ వస్తున్నాయి. థర్మల్ వేర్స్. ఎస్, వాటర్ రెసిస్టెంట్ డ్రెస్ ఎందుకు వస్తుంది అంటే దాని మీద ఒక కోటింగ్ వేస్తున్నారు. అదొక కెమికల్ కోటింగ్. సో దట్ వాటర్ పడినా అది వాటర్ జారిపోతుంది కానీ తడవదు. న్యాచురల్ ఫ్యాబ్రిక్ అట్లా ఉండదు కదా, అంటే ఆ ఫ్యాబ్రిక్ని ఒక కెమికల్తో ట్రీట్ చేస్తున్నారు. దట్ కెమికల్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్. సి, యాజ్ వీఆర్ అడ్వాన్సింగ్, యాజ్ వీ వాంట్ మోర్ కంఫర్ట్, యాజ్ వీ వాంట్ మోర్ ఆఫ్ సైన్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ లైఫ్స్, మోర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. అంటే మనకు మనమే తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ అంటారు ఇది. అంతే సార్, మీరు ఇందాక మరి ప్లాస్టిక్స్ అన్నారు, చిన్నప్పుడు బాటిల్స్ గురించి మాట్లాడారు. మరి మన కిచెన్స్లో కూడా చాలానే ప్లాస్టిక్ ఉంటుంది కదా? నిజమే. మా చిన్నప్పుడు మా కిచెన్లో ఇట్ వాజ్ ఆల్ గ్లాస్ కంటైనర్స్, లేదంటే స్టీల్. పచ్చళ్ళని జాడీల్లో పెట్టేవాళ్ళం. కానీ ఈ కాలంలో అంతా పచ్చళ్ళు కూడా ప్లాస్టిక్లోనే పెడుతున్నారు. ఒకళ్ళు బయట పచ్చళ్ళు కొన్నా కూడా ప్లాస్టిక్లోనే ఇస్తున్నారు, ఐదర్ ఇన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్స్. సో ఇవన్నీ కూడా మనకి మంచివి కావు. సో అందరూ కూడా వాళ్ళ కిచెన్ని గ్లాస్ వేర్తోని మార్చుకోవాలా, లేదా ఎట్ ద మోస్ట్ సమ్ స్టీల్. మరి కుకింగ్కి వస్తే మరి నాన్ స్టిక్ వేర్ వాడకూడదు. నాన్ స్టిక్ వేర్ ఒకళ్ళు వాడినా దాని మీద స్క్రాచెస్ పడి అది డిస్ట్రాయ్ అయింది వాడకూడదు, అది మంచిది కాదు. వెన్ ఎవర్ యూజ్ ఎ నాన్ స్టిక్ వేర్ ఇట్స్ బెటర్ టు బి యూజ్డ్ నార్మలీ. మరి మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వాళ్ళు అల్యూమినియం వాడుతూ ఉంటారు కదా, వాటి గురించి ఏమంటారు? అల్యూమినియం కంటే కూడా ద బెస్ట్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్ వాడతాం, చాలా మంచిది. క్యాస్ట్ ఐరన్ అంటే చాలా బరువుగా ఉంటాయి. సో క్యాస్ట్ ఐరన్ కానీ, కార్బన్ స్టీల్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ కానీ వాడతాము. కుకింగ్కి చాలా బెటర్. దీస్ 3 things ఆర్ వెరీ గుడ్ ఫర్ అస్. సరే, ఈ మధ్య మరి మట్టివి కూడా వాడుతున్నారు కదా, ఇంతకుముందు వాడే వాటిని మళ్ళీ తీసుకొచ్చాము. కుక్వేర్ మేడప్ ఆఫ్ మడ్, ఇఫ్ ఇట్ ఈస్ హైజీనిక్, వెల్ అండ్ గుడ్, అబ్సల్యూట్లీ వీ కెన్ యూజ్ దట్ ఆల్సో. సార్, మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు పరుగు తీస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ అండర్ స్ట్రెస్ కాజెస్ వేరియస్ ప్రాబ్లమ్స్. దానిలో ఒకటి ఏంటంటే వాసో కన్స్ట్రిక్షన్ వస్తూ ఉంటుంది. సో పద్ధతిలో న్యూట్రియంట్స్ ఉండవు, కాబట్టి ప్రాబ్లం అవుతుంది.